ఎపిసోడ్కి రాసిన పత్రికలో ఒక మాట ఉందండి, అద్భుతమైన మాట. 2వ అధ్యాయము. మీరు విశ్వాసం చేత కృప చేతను రక్షింపబడితే ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగింది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సుడింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కొట్టు చప్పట్లో. మీ తల్లి గర్భంలో నువ్వు పుట్టినప్పుడు సహజంగా మీ నాన్న పోలుకో, మీ అమ్మ పోలుకో, మీ తాత పోలుకో వచ్చింది, అది వేరే. ఇప్పుడు నువ్వు క్రీస్తునందు దేవుడు నిన్ను సుడించింది. ఎందుకంటే సత్క్రియలు చేయడానికి దేవుడు సృష్టించాడట యేసు ప్రభు క్రీస్తునందు. మరలా అంటే క్రైస్తవుడు సత్క్రియ చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. రోసేసిన బ్రతకాలని కాదు దేవుడు నన్ను పుట్టించింది, రక్షించింది. అందరిలాగే మరలా ఊపించుకొని, అర్థమవుతుందా అమ్మా, మనం పని చేసే దగ్గర, మనం జాబ్ చేసే దగ్గర, మన పేటలో అందరిలాగా నువ్వు కూడా ఊపించుకోవాలని కాదు దేవుడు నిన్ను రక్షించుకుంది, తన రక్తాన్ని చెందించింది. నువ్వు సత్క్రియ ఓపికగా చెయ్యాలని, నువ్వు ఒక సాక్ష్యం కలిగి బ్రతకాలని. అర్థమవుతుందా? ఆ అమ్మాయి చర్చికి వెళ్ళింది కానీ బ్రతుకులో మార్పు లేదు అనిపించుకోకూడదు నువ్వు. ఆ అబ్బాయి చర్చికి వెళ్తాడు కానీ ఆడు దుంపదేగాళ్ళు మార్పు ఏం కనిపించలేదు అనిపించుకోకూడదు. ఒక సత్క్రియ, మంచి క్రియ నీ తల్లిదండ్రుల ఎడల చేయాలి, నేను కట్టుకున్న భార్య ఎడల చేయాలి, నీ భర్త ఎడల చేయాలి, నీ కడుపును పుట్టిన బిడ్డల ఎడల, నీ అన్నదమ్ముల ఎడల, నీ అక్క చెల్లెల ఎడల, నీ రక్త సంబంధుల ఎడల, నీ బంధుమిత్రుల ఎడల, సంఘము ఎడల, అన్ని జనుల ఎడల కూడా నువ్వు మంచివాడివి అనిపించుకోవాలి, మంచిదానిని అనిపించుకోవాలి. ఇది మంచివాడిని అనిపించుకోవడానికి మనం నటించాల్సిన అవసరంలా. ఇప్పుడు అత్తరు పూసుకున్నాడు అనుకో, చిన్నప్పుడు అత్తర సాయిబు వచ్చేవాడు కదా వీధిలోకి. మనం ఆయన దగ్గరికి వెళ్ళో కొంచెం బుయ్యవా అని అంటే ఆయన పూసేవాడు. సహజంగా బజారులో వెళ్తున్నప్పుడే మనకి వెంటనే ఇంట్లో ఉన్నాడు కూడా అర్థమైపోయింది, రే అత్తర సాయిబు వచ్చాడు అని. ఎందుకు? స్మెల్. అత్తర సాయిబు రోడ్డు మీద వెళ్తుంటేనే స్మెల్ వస్తూ ఉంటుంది, ఎదజల్లుతూ ఉంటుంది. ఆ స్మెల్, ఆ సువాసన వెదజల్లిద్ది. మున్సిపాలిటీ ట్రాక్టర్ వెళ్తుంటేనే, నేను మున్సిపాలిటీ ట్రాక్టర్లో కుళ్ళిపోయిన కంపు, కుళ్ళిపోయినటువంటి ఆ చెత్త చెదారం వేసుకొని వెళ్తానని చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఆల్రెడీ అర్థమైపోయింది అది కంపు అని. కొంతమంది ఎలా ఉంటారంటే, సెప్టిక్ ట్యాంకీ ఉంటుంది కదా, మూతేసినంతసేపు ఏ స్మెల్ రాదు, మూత తీస్తే వస్తుంది కంపు. కోపం రావాలా మనిషిలో, కోపం వస్తే అప్పుడు కనపడింది ఆ సెప్టిక్ ట్యాంకీ పరిస్థితి. అలాగ నువ్వు ఉండకూడదు. నేను నిన్ను సృష్టించింది క్రీస్తునందు, ఎందుకంటే నువ్వు సత్క్రియ చెయ్యాలా, మంచివాడు అనిపించుకోవాలి, మంచిదాన్ని అనిపించుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. మంచి సంపాదించుకోవడానికి ఒక్కరోజు సరిపోదండి. మీకు అర్థమవుతుందా? చెట్టు పెంచడం సంవత్సరాలు పట్టిద్ది, దశాబ్దాలు పట్టిద్ది. దాన్ని నరకడం 10 నిమిషాలు చాలు. 10 నిమిషాల పోడా, ఇప్పుడు సుర్రను కోసేది వచ్చిందిగా, 5 నిమిషాల్లో చెట్టు పడిపోయింది. ఒక చెట్టుని ఎలా మనం జాగ్రత్తగా పెంచుకుంటామో, నీ సాక్ష్యం అనే చెట్టును అంత జాగ్రత్తగా పెంచుకోవాలి.